హాయ్ వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ 2012 తెలుగు సినిమాకు బాగా కలిసొచ్చింది. విజయాల శాతం పెరిగింది. గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేనంతగా నెలకో హిట్ ఇచ్చి ఇండస్ట్రీని పలకరించింది. మన సినిమాల స్థాయి 30 నుంచి 50 కోట్లకు చేరిపోయింది. హిట్స్ లేని చాలా మంది హీరోలకు ఈ ఏడాది విజయాలను కానుకగా తీసుకొచ్చింది. మొత్తానికి ఈ ఏడాది టాలీవుడ్ కు అదృష్టనామ సంవత్సరంగా మిగిలిపోయింది. ఈ ఏడాది తెలుగు సినిమాకు ఓ రేంజ్ లో కలిసొచ్చేసింది. 100 సినిమాలు రిలీజ్ అయితే అందులో 10 హిట్ల కోసం మొహం వాచిపోయేలా ఎదురు చూసే తెలుగు ఇండస్ట్రీని 2012 బాగానే కరుణించింది. నెలకో విజయాన్ని ప్రసాదించి హీరోలు, నిర్మాతలు, దర్శకుల మొహాల్లో ఆనందాన్ని నింపింది. మధ్య మధ్యలో ఈ రోజుల్లో వంటి సినిమాలు హిట్ అయి చిన్న నిర్మాతల జేబులు కూడా నిండేలా చేసింది ఈ ఏడాది. విజయనామ సంవత్సరమే కాదు, చాలా మంది హీరోలకు అదృష్టనామ సంవత్సరం కూడా. హిట్ అనే మాటే మర్చిపోయి చాలా కాలమైన పవన్ కళ్యాణ్, విష్ణు, నితిన్ వంటి హీరోలు కూడా ఈ ఏడాది విజయాలు రుచి చూశారు. ఇక మారుతి వంటి న్యూ టాలెంట్ కూడా ఈ ఏడాదే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ ఏడాది తెలుగులో అతిపెద్ద విజయం సాధించిన సినిమా గబ్బర్ సింగ్. దబాంగ్ రీమేక్ గా పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా సుమారు 70 కోట్లు కొల్లగొట్టింది. పవన్ మార్క్ యాక్షన్ కు తోడు అదిరిపోయే కామెడీ, హరీష్ శంకర్ పంచ్ డైలాగ్స్ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. గబ్బర్ సింగ్ విజయం పవన్ కళ్యాణ్ రేంజ్ ను అమాంతం పెంచేసింది. 11 ఏళ్ల పాటు ఫ్లాప్లతో కొట్టుమిట్టాడిన పవన్ కు గబ్బర్ సింగ్ విజయం పెద్ద ఊరటనిచ్చింది. ఈ సినిమాతో పవన్ మాత్రమే కాదు, శృతి హాసన్ కూడా బాగానే లాభపడింది. గబ్బర్ సింగ్ తో కెరీర్ లో తొలి విజయంతో పాటు గోల్డెన్ లెగ్ గా మారిపోయింది శృతి. తొలి తొలి చూపుల మాయా తన తరిలో తడిసిన హాయ అనుభూన తగతిని చూసావా ప్రియా. ఈ ఏడాది సంచలనం సృష్టించిన సినిమా ఈగ. రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ తొలి రోజు నుంచే రికార్డుల వైపు జోరుగా ఎగిరింది. రెక్కలన్నీ విదిలించి ఇటు తెలుగు అటు తమిళనాట రికార్డులు సృష్టించింది. సుదీప్ అదిరిపోయే విలనిజానికి నాని, సమంతల క్యూట్ లవ్ స్టోరీ తోడు కావడంతో ఈగ సుమారు 50 కోట్లు కొల్లగొట్టింది. ఈగా సక్సెస్ రాజమౌళిని మరో మెట్టెక్కించింది. సౌత్ లో నంబర్ 1 డైరెక్టర్ రేస్ లో నిలబెట్టింది. తెలుగు సినిమా ఖ్యాతిని బాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లింది ఈగా. ఈ సినిమా సక్సెస్ తర్వాత రాజమౌళి బ్రాండ్ వాల్యూ బాలీవుడ్ లో కూడా పెరిగిపోయింది. దాని ఫలితమే ప్రభాస్ తో లేటెస్ట్ మూవీని తెలుగు, హిందీ భాషలో తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.
డిజిటల్ టాలీవుడ్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పవన్, నానితో పాటు ఈ ఏడాది చాలా మంది హీరోలు పండుగ చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలైతే 2012ను డైరీలో రాసి పెట్టేసుకున్నారు. ఈ ఏడాది బాబాయ్ పవన్ నుంచి గబ్బర్ సింగ్ వస్తే అబ్బాయి చరణ్ రచ్చరచ్చ చేశాడు. ఇక జులై బన్నీ కూడా తక్కువేం తినలేదు. 40 కోట్లకు పైగానే కొల్లగొట్టేశాడు. ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ ను కుమ్మేసిన మరో సినిమా రచ్చ. ఏమైంది ఈ వేళతో ఇండస్ట్రీకి పరిచయమైన సంపత్ నంది తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ అభిమానులను బాగానే అలరించింది. ఆరెంజ్ ఫ్లాప్ తర్వాత డీలా పడ్డ రామ్ చరణ్ కెరీర్ కు అసలైన ఊపు తీసుకొచ్చింది రచ్చ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 40 కోట్లకు పైగానే బిజినెస్ చేసింది. రచ్చా సక్సెస్ రామ్ చరణ్ కంటే కూడా సంపత్ నంది కెరీర్ కే ఎక్కువగా హెల్ప్ అయింది. ఈ సినిమాకు ముందు సంపత్ అంటే ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. కానీ రచ్చ తర్వాత సంపత్ నంది లెవెల్ పెరిగిపోయింది. ఇక రచ్చతో తమన్నా కూడా కెరీర్ లో పెద్ద కమర్షియల్ బ్లాక్ బస్టర్ ను రుచి చూసింది. మెగా వారసుడితో పాటు మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా ఈ ఏడాది సత్తా చూపించాడు. జులై సినిమాతో దుమ్ము రేపాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తో 3 ఏళ్ల తర్వాత సిసలైన సూపర్ హిట్ కొట్టాడు బన్నీ. 2012 టాప్ 5 హిట్స్ లో ఒకటిగా నిలిచిన జులై బాక్స్ ఆఫీస్ దగ్గర 40 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ సినిమాతో బన్నీ ఓవర్సీస్ లో కూడా పండుగ చేసుకున్నాడు. చల్లని కాలుంది అటు లాగింది, నీకొంచెం పెంచుంది, నాకది నచ్చింది, నీ మీద మోజండి నువ్వు రాజంది, రై 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 మంది బైకు సర్రు 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 మంది సోకు, చివ్వు 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 మంది నాకు కులుకు తోటి గుట్ట మాకు. గత ఏడాది దూకుడుతో బ్లాక్ బస్టర్ కొట్టి జోష్ మీదున్న మహేష్ బాబు ఈ ఏడాది కూడా సత్తా చాటాడు. 2012ను బిజినెస్ మ్యాన్ వంటి కమర్షియల్ హిట్ తో షురూ చేశాడు. పూరి తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ సుమారు 38 కోట్లు వసూలు చేసింది. బిజినెస్ మ్యాన్ మహత్యమో ఏమో తెలియదు గానీ ఈ ఏడాదంతా తెలుగు సినిమాకు మంచి బిజినెస్ జరిగింది. అదిరిపోయే విజయాలొచ్చాయి. अन्नी तगिस्ते अच्छा है, कुंजम जगिस्ते अच्छा है, मुंबई ఎవడిదో ఎవడికి అడదులేరా ఎప్పుడు నిలబడి చల్కనబడి నువ్వు ఎలుకో ఇప్పుడు భయపడుతూ వెనకడుగేస్తే బతుకే కథం. 2012 మంచు హీరో విష్ణువర్ధన్ కెరీర్ లో కూడా మరిచిపోలేని ఏడాది. దేనికైనా రెడీ అంటూ ఈ ఏడాది అదిరిపోయే హిట్ కొట్టాడు విష్ణు. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ లో విష్ణుకు జోడీగా హన్స్గా నటించింది. ముస్లిం బ్రాహ్మణుడిగా 2 విభిన్న పాత్రల్లో కనిపించిన విష్ణు బ్రహ్మితో కలిసి థియేటర్స్ లో నవ్వుల పువ్వులు పోయించాడు. నీరు చూసేసాక నీ వైపు అడుగేసా
చూశాక నిద్రెదిగా నీరు తాగలేనిక తిండి లేదిగా గుండె కోలుకోదిగా చిత్రహింస పెట్టమాకే చచ్చేదాకా. విష్ణుకు దేనికైనా రెడీ ఆనందం కంటే టెన్షన్ ఎక్కువ పెట్టింది. ఈ సినిమా హిట్ అయిందన్న మాటే గాని విడుదలైన నాటి నుంచి వివాదాలతోనే సావాసం చేశాడు విష్ణు. తమను అసభ్యకరంగా చూపించారంటూ దేనికైనా రెడీపై ఓ రేంజ్ లో దాడికి దిగారు బ్రాహ్మణులు. ఇది మోహన్ బాబు ఇంటిపై దాడులు, అతనికి పిండం పెట్టడాలు, కోర్టులో కేసులు వేయడాల వరకు వెళ్ళింది. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా దేనికైనా రెడీ మాత్రం 2012 టాప్ హిట్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. నేను ఉండలేనే, నన్ను చూడకుండా నువ్వు ఉండగలవా? నీతో మాట్లాడకుండా నేను ఉండలేనే, నాతో మాట్లాడకుండా ఉండగలవా? తోటిడాది తెలుగు ఇండస్ట్రీలో చాలా శుభసూచకాలు కనిపించాయి. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలకు తోడు నితిన్, అల్లరి నరేష్ వంటి చిన్న హీరోలు కూడా సూపర్ హిట్స్ కొట్టారు. అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ రోజుల్లో వంటి సినిమాలు కూడా నిర్మాతల బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెంచేశాయి. ఏదో ఏదో ఉంది గుండెలో తుల్లో, ఏది అర్థం కాదు పైకి చీటల్లో, ఇంకా ఏదో దాగి ఉంది మాటల్లో, ఏదేమైనా చేయి వేయి చీటుల్లో. ఇష్క్ నితిన్, నిత్య మీనన్ జంటగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అంచనాలు లేకుండా వచ్చిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సంచలన విజయం సాధించింది. నితిన్ కు ఏకంగా 8 ఏళ్ల తర్వాత 13 వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన హిట్ ఇష్క్. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా 10 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఇష్క్ కు అనూప్ రూబెన్స్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్. అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం, చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం. నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం, ఏదైనా ఏమైనా వేచున్నా నేను చిన్నవాడ నీ కోసం. ఈ ఏడాది హీరో సునీల్ కు కూడా బాగానే కలిసొచ్చింది. మర్యాద రామన్న తర్వాత అప్పల్ రాజు ఫ్లాప్ తో డీలా పడిపోయిన సునీల్ కెరీర్ కు పూలరంగడు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. వీరభద్రం చౌదరి డైరెక్షన్ లో వచ్చిన పూలరంగడు కోసం సునీల్ 6 నెలలు కష్టపడి 6 ప్యాక్ చేశాడు. సునీల్ కష్టం కూడా వృధా పోలేదు. పూలరంగడు ఏకంగా 20 కోట్లకు పైగా వసూలు చేసి సునీల్ ను క్రేజీ హీరోగా మార్చేసింది. కొంతకాలంగా ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న అల్లరి నరేష్ కూడా ఈ ఏడాది సత్తా చూపించాడు. సుడిగాడితో చెలరేగిపోయాడు. భీమినేని దర్శకత్వంలో తమిళ పదం అనే తమిళ సినిమాకు రీమేక్ గా వచ్చిన సుడిగాడు సంచలనం సృష్టించింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో అల్లరోడి మార్కెట్ ను పెంచేసింది. ఈ సినిమా 15 కోట్లు వసూలు చేసి నరేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచిపోయింది. ఇక ఈ ఏడాది సర్ప్రైజింగ్ హిట్ ఈ రోజుల్లో. ఈ సినిమా కోసం దర్శకుడు మారుతి ₹1 కోటి కూడా ఖర్చు చేసుండడు. అంతా కొత్త వారితో మారుతి తెరకెక్కించిన ఈ రోజుల్లో సంచలన విజయాన్ని సాధించింది. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ రోజుల్లో 10 కోట్లు కలెక్ట్ చేసి చిన్న సినిమాల్లో అతిపెద్ద విజయంగా నిలిచిపోయింది. ఒంటరి పక్షి ఉండబోదురో ఈ రోజుల్లో, రాతే రాసి ఉంటాడయ్యో అయినున్నోడు నీ ఫ్యూచర్ లో, నడిచేటి దారుల్లో తిరిగేటి మలపుల్లో చేరుతావు నీ మజిలీ ట్రిక్ 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 ట్రిక్. ఈ
ఈ ఏడాది సూపర్ హిట్స్ తో పాటు మరికొన్ని హిట్స్, యావరేజ్ సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. మనసుకు హత్తుకుని పోయే మంచి సినిమాలు కూడా 2012లో పలకరించాయి. నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా రిలీజ్ అయిన దమ్ము అభిమానులను బాగా నిరాశపరిచింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఎక్కడో శృతి తప్పి యావరేజ్ గా మిగిలిపోయింది. దమ్ము చూపించకపోయినా దాదాపు 30 కోట్లకు పైగా వసూలు చేసి ఓపెనింగ్స్ లో మాత్రం ఈ సినిమా దమ్ము చూపించింది. నువ్వే సిల్లి నవ్వే చల్లి వెళ్ళొద్దే నన్నే గిల్లి కత్తిలాంటి నిన్ను చూసి గుండెలో కొత్త పుట్టి క్రేజీ 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 పెద్దడంత నడుము చూసి బారేడంత మత్తు పుట్టి క్రేజీ 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 క్రేజీ. వీటితో పాటు బస్ స్టాప్, ఓ రొమాంటిక్ ట్రైన్ కథ, లవ్ ఫెయిల్యూర్, రొటీన్ లవ్ స్టోరీ వంటి చిన్న సినిమాలు అటు హిట్టు కాక ఇటు ఫ్లాపు కాక మధ్యలో యావరేజ్ గా మిగిలిపోయాయి. రాజేంద్ర ప్రసాద్, ఓనుమాలు, ప్రకాష్ రాజ్, ధోని వంటి సినిమాలు మనసును కదిలించి ఫీల్ గుడ్ మూవీస్ గా నిలిచిపోయాయి. ఇక ఈ ఏడాది ఊరించి నిరాశపరిచిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. శేఖర్ కమల 2 ఏళ్ల పాటు చెక్కిన లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అభిమానులను చాలా నిరాశపరిచింది. హ్యాపీ డేస్ రేంజ్ లో ఉంటుందని ఊహించుకుని థియేటర్స్ కు వెళ్లిన ఆడియన్స్ కు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చిరాకు తెప్పించింది. మనసే తెలిపే మాటందం ప్రతిదీ అందం జనగమే కానని అందం. రవితేజ నిప్పు, దేవుడు చేసిన మనుషులు, బాలయ్య శ్రీమన్నారాయణ, అధినాయకుడు సినిమాలు కూడా అభిమానులను బాగా నిరాశపరిచాయి. అన్నయ్య దేనికైనా రెడీ అంటూ హిట్ కొడితే తమ్ముడు మనోజ్ మాత్రం మిస్టర్ నూకయ్య, ఊకొడతారాలతో ప్లాపులను మూటగట్టుకున్నాడు. ఇక ఎన్నో అంచనాలతో వచ్చిన పవన్ కళ్యాణ్, కెమెరామెన్ గంగతో రాంబాబు కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. నిగులొచ్చింది ఉడుకొచ్చింది అట్నుంచి అబ్బే నిన్నట్నుంచి సీర కట్టు సలబరించి పుట్టు మచ్చ పులపరించి ఏటేటో అయిపోతుందో బాబు ఏతంతం లోనేటో అయిపోతుందో బాబు ఏతంతం నాకు నా ఫ్యాన్స్ కి నచ్చదే నన్ను 2012 తెలుగు సినిమాకు సంతృప్తిని మిగిల్చింది. గత కొన్నేళ్లతో పోలిస్తే ఈ ఏడాది విజయాల శాతం బాగా పెరిగింది. ఈక వంటి సినిమాలు తెలుగు సినిమా ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లాయి. హిట్లు లేక అల్లాడిపోతున్న పవన్, నితిన్, విష్ణు వంటి హీరోలు ఈ ఏడాది దుమ్ము లేపారు. నరేష్ వంటి కామెడీ హీరోలు కమర్షియల్ హీరోలుగా మారిపోయారు. మొత్తానికి 2012 టాలీవుడ్ చరిత్రలో చెప్పుకోదగ్గ ఏడాదిగా మిగిలిపోయింది. Ding, 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 ding.